ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్య, అది ఎవరి వల్ల ముగింపు వస్తుందో తెలుసుకో బిడ్డ. తప్పకుండా నువ్వు వినాల్సిన విషయం అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేసారు. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబా గారు మనకు ఏం విషయాన్ని తెలియజెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా? బిడ్డ రామ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకున్న సమస్యలు తీరటం లేదని కలత చెందకు. ఎవరి వల్ల సమస్యలు తీరటం లేదని నువ్వు తెలుసుకోవాలి. అన్ని విషయాలకు ముగింపు అనేది ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. అది ఎవరి వల్ల తీరుతుంది అని గమనంగా వినిబిడ్డా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి, సమస్యలో ఉన్నావు. ఇది ఎలా తీరుతుంది, ఎవరి వల్ల తీరుతుంది అని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా. ఎవరి వల్ల, ఎప్పుడు తీరుతుంది అనేది చెబుతాను విను. ఒక తాళం చెవి తయారు చేసేవాడు ఒక తాళం మాత్రమే తయారు చేయడు కదా, చెవిని కూడా తయారు చేస్తారు. అలాగే సమస్య ఇచ్చిన దేవుడు దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఇస్తాడు తల్లి. కానీ ఆ పరిష్కారాన్ని కొద్దిగా ఓపికగా వెతకాలి. నీకు కావలసిన తాళం, ఆ తాళం చెవిని నువ్వు వెతకటం లేదు. అయినా నీకైన తాళం చెవిని ఎక్కడో పోగొట్టుకోలేదమ్మా. నీ దగ్గరలోనే ఉంది. నీ ఇంటిలోనే, నీకు తెలిసిన ప్రదేశంలోనే పోగొట్టుకున్నావు బిడ్డ. కొద్దిగా ఓపికగా వెతికితే నీకు దగ్గరలోనే ఉంటుంది చూడు. కళ్ళతోనే వెతకటం కాదు, కొద్దిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించు. నీకు కావలసిన తాళం చెవిని వెతుకు. ఒక విషయం తెలుసుకో తల్లి, నీ సమస్య ఆరంభమైనప్పుడే దానికి పరిష్కారం కూడా ఏర్పడింది. ఏ సమస్య కూడా తీర్పు లేకుండా ఉండదు. దానికి నీకైన తీర్పు వాయిదా పడుతూ ఉంది అంతే. నీకు రావాల్సింది నీకు రాకుండా ఉండదు కదా. మొదట మనసును ప్రశాంతంగా ఉంచుకో. దిగులు పడటం, కంగారు పడటం చేయకుండా ఆలోచించు. వాళ్ళ స్థాయిని బట్టి సమస్యను ఇస్తే దానికి తగ్గ పరిష్కారం కూడా తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. పరిష్కారం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందమ్మా. కాబట్టి తప్పకుండా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు మాత్రమే ఎందుకు బాబా ఇంత కష్టం, నేను మాత్రమే ఇంత కష్టాన్ని మోస్తున్నాను అని. అవును కదా బిడ్డ, నీకు మాత్రమే ఇంత కష్టం ఉందని, ఆ కష్టాన్ని, ఇంత పరీక్షని ఎదుర్కోగల స్థితి నీకు మాత్రమే ఉంది తల్లి. ఎవరు తట్టుకోగలరో వారికి మాత్రమే ఈ సవాళ్ళు నేను కల్పిస్తాను. ఒకసారి చిక్కులను ఎదుర్కొన్నప్పుడు గొప్పగా అనుకో, ఇంత సవాల్ని ఎదుర్కోగల సత్తా నాకు ఉంది అని. నీ ఇంత సామర్థ్యం ఉంది కాబట్టే నేను నిన్ను ఎంచుకున్నాను. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడావు. ఎందరో మనుషులను చూశావు కదా. వాళ్ళలో వాళ్ళు ఇచ్చిన అవమానాలను, వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని లెక్క చేయకుండా దాటి వచ్చేశావు. మొదట్లో బాధపడేదానివి. దానికి తట్టుకోగల సత్తా నీకు ఉంది కాబట్టే ఇలాంటి వాటిని పరిష్కరించేలా చేశాను. అప్పుడే కదా నీ గెలుపు నీకు తగ్గుతుంది. నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని ఎదుర్కొన్నావు కదా. ఇప్పుడు కూడా నీకు ఉన్న సమస్యను నువ్వే సమాలించాలి తల్లి. దానికి పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చిన నువ్వు ఇది కూడా దాటగలవు తల్లి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు చెప్పుకో, నా వల్ల అవుతుంది, ఈ సమస్యను నేను ఎదుర్కొంటాను, నేను ఎదుర్కొని ఈ సమస్యను దాటగలను కాబట్టే కదా నాకు ఈ సమస్య వచ్చింది అనుకో.
ఈ ఒక్కటి గుర్తుంచుకో తల్లి. నీ సమస్యను నువ్వు మాత్రమే తీర్చుకోగలవు. నువ్వు మాత్రమే చేయగలవు. దానిని పరిష్కరించగల సత్తా నీకు ఉంది బిడ్డ. కాబట్టి ధైర్యంగా ఉండు. నువ్వు తడబడినా, తట్టుకొని పడిపోయినా నిన్ను పడకుండా నీ చేతులు పట్టుకోవటానికి నీ బాబాను నేను ఉన్నానమ్మా. నీకు ఆరుదల చెప్పడానికి నేను ఉన్నాను. నాకు ఎవ్వరూ లేరే, నాకు సపోర్ట్ చేయటానికి ఎవ్వరూ లేరే అని నాకు ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరు రాలేదు అని దిగులు పడొద్దు. దేనికైనా ఏదైనా సరే నాతో చెప్పుకో. నీకు నేను ధైర్యంగా నీ వెంటే ఉండి నీకు అండగా నిలబడతాను. ఇతరుల దగ్గర ఆరుదల కోరితే నీ బలహీనత తెలిసిపోతుంది తల్లి. నువ్వు వాళ్ళ దగ్గర బలహీనమైపోతావు. ఇది అర్థం చేసుకో. ఏదైనా సరే బాబా అనే నీ తండ్రిని నాకు చెప్పుకోవచ్చు. భయపడకుండా నీ సమస్యను పరిష్కరించుకో తల్లి. అర్థమైంది కదా? నీకు నీ సాయి ఉన్నాను. భయపడద్దు. నీ తండ్రిని నేను ఉండగా నీకు భయమెందుకు చెప్పు? నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.